స్వాగతం. పాలవెల్లి అంటే ఏమిటి, దాన్ని వినాయక చవితికి ఎందుకు కడతారో ఈ వీడియోలో తెలుసుకుందాం. వినాయక చవితి పూజలో పాలవెల్లి కట్టడం ఒక ప్రధాన ఆచారం. అది గణేశుడు పూజలో తప్పనిసరిగా ఉండాల్సిన పవిత్ర అలంకారం. పాలవెల్లి వినాయక చవితి పండక్కి గణపతి విగ్రహం పైన వేలాడదీసే ఒక చెక్క గ్రిడ్, అంటే అది పాల పుంతను, అందులోని నక్షత్రాలను సూచిస్తుంది. వినాయకుడికి తొలి పూజ జ్ఞానానికి ప్రతీక కాబట్టి పాలవెల్లిని కట్టడం ద్వారా సమస్త దేవతలను, సమస్త విశ్వాన్ని గౌరవిస్తాము. దీన్ని కట్టడానికి ఒక గ్రిడ్ లేదా చెక్క లేదా ఇత్తడితో చేసింది కూడా వాడుకోవచ్చు. పాలవెల్లిని శుభ్రం చేసి పసుపు కుంకుమ రాసి దానికి వెలగపండు, మారేడుకాయలు, మొక్కజొన్న పొత్తులు, పండ్లు, పూలతో అలంకరిస్తాము. మనం దేవుడికి పూజ చేసేటప్పుడు గొడుగు పడతాం కదా, చిత్రం దారయామి అని. అలా మనం ఏర్పాటు చేసుకున్న మండపాన్ని గొడుగుగా, పందిరిగా భావించి దాని కింద దేవుని ప్రతిష్ఠిస్తాం. అంటే మనం ఇక్కడ ఆకాశాన్నే తీసుకువచ్చి పందిరిగా వేస్తున్నాం అన్నమాట. పాలవెల్లి కింద పెట్టిన స్వామివారి మట్టి విగ్రహం భూతత్వానికి ప్రతీక. అయితే మనం పైన పెట్టిన పాలవెల్లి